రిపీటర్స్ చూస్తూ ఉంటే కూడా ఒకవైపు మహిళల పైన మీరు అన్నట్టు కూడా హత్యలు అఘాయిత్యాలు. కావచ్చు, రేపులు కావచ్చు, ఇవన్నీ చూస్తా ఉన్నాము. మరి శాంతి భద్రత ఎటుపోయినాయి రాష్ట్రంలో? ఏం జరుగుతుంది అసలు ఏంటి? మరి ఇప్పుడు మీరే చెప్పండి, మర్డర్లు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నా కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇంకా ఎందుకు వేయలే? ఇప్పుడు నేనేం చెప్పాలి? కాంగ్రెస్ పాలన ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలని చెప్పాలా? సప్పుడేగా రాజీనామా చేసి నువ్వు వదిలే అని చెప్పాలా? నేను అందుకే చెప్తానా, కాంగ్రెస్ దే డోంట్ డిజర్వ్ దిస్ తెలంగాణ. అసలు తెలంగాణలో ఉండే అర్హత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, కాంగ్రెస్ పాలకులకు ఎవరికి లేదు. ఒకవైపు ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన గొప్పగా మేము ఇది చేంజ్ చేస్తున్నాం, అది చేంజ్ చేస్తున్నాం, దేశంలో ఎక్కడా లేని విధంగా పాలన చేస్తున్నామని చెప్తా ఉన్నాయి. ఇందిరమ్మ చూస్తే తలదించుకుంటారేమో అన్న అఘాయిత్యాలు మహిళల పైన జరుగుతున్నాయి నేడు. అసలు అన్ని సెగ్మెంట్స్ లో ఒక్క సెగ్మెంట్ కాదు, నేడు ఇన్ని వర్షాలు వస్తున్నాయి, ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. అసలు మొన్న జరిగినటువంటి వరదలలో ఒక్క హెలికాప్టర్ నన్ను యూజ్ చేసిల్లా? ఒక్క హెలికాప్టర్ ఏడికి పోయినాయి? ఈ రోజు మల్లుబట్టు విక్రమార్క గారు ఒక బీజేపీ నాయకుడు ఇద్దరు కలిసి, ఒక కాంగ్రెస్ బీజేపీ నాయకుడు కలిసిపోవడానికేమో హెలికాప్టర్లు ఉన్నాయి, కానీ మనుషుల్ని చచ్చిపోతున్నారు ఫ్లడ్స్ లో సేవ్ చేయడానికి మాత్రం హెలికాప్టర్లు లేవా? మరి ఏడ కనబడుతుంది ఇక్కడ మనకి పాలన? ఏడ కనబడుతుంది? 10,000 ఇస్తా అంటారు కదా మేడం బాధిత కుటుంబాలకి. చాలన్నా 10,000తో అదే వీళ్ళు అదే చెప్పే వచ్చిళ్ళు అధికారంలోకి. ఏమని? 4,000 రూపాయలు పెన్షన్, మహిళలకి ఉచిత బస్సు, ఇంకా ఈ అన్ని ఇవే, నిరుద్యోగ భృతి, 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు, ఇవన్నీ చెప్పే వచ్చిళ్ళు వాళ్ళు అధికారంలోకి. అందుకనే చెప్తానా, ఇందిరమ్మ గారు బతికునేది ఉంటే ఇందిరమ్మ గారు కూడా కళ్ళు మూసుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు క్షమాపణ చెప్పి వచ్చే రోజు ఇది. అట్లాంటి రోజులు తీసుకొచ్చేళ్ళు ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు. ఇవాళ రైతు రుణమాఫీ విషయంలో కూడా చూస్తా ఉన్నాం. ఇవన్నీ అంశాలు మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే నిజంగా మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి పాలన చేత కావట్లేదా, కావాల్సుకునే మూర్ఖత్వ చర్య చేస్తూ ఉందా? చేత కావట్లేదనన్నా, మూర్ఖత్వ చర్య అనన్నా రెండు ఒకటే అన్నా. చేతగా అంటే తేడా ఉందిలేండి. చేత కావట్లేదు అని అంటే ప్రయత్నం చేస్తున్నారు, కానీ విద్య తక్కువ ఉండడం వల్లనో లేకపోతే దాని వల్లనో ఫండ్స్ వల్లనో దాన్ని చేత కాకపోవడం అంటే అని అంటారు. మూర్ఖత్వం అని అంటే మూర్ఖత్వం అని అనొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ నేడు హైడ్రా చేస్తున్నారు. హైడ్రా అసలు ఆ ఇల్లును రీసెంట్ గా కట్టుకున్నారు వాళ్ళు, రేపో మాపో దాన్ని ఇల్లు ఓపెనింగ్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళు ఏమన్నా ఉన్నోళ్ళ అని అంటే కాదు, లేనోళ్ళే. వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ ఇళ్ళని పడగొట్టి ఇదంతా చేస్తున్నారు. వాళ్ళు మనుషులు కదా? అసలు వాళ్ళు బతుకుతలేరా? హైడ్రాలో కూడా మళ్ళా నిన్న ఈనాడు పేపర్లోనో ఇక్కడ చూసిన చిన్న కాలంలో కార్టూన్ ఏమని అంటే, ఈ హైడ్రా చేయడం వల్ల కాంట్రాక్టర్లు పెరిగిపోయి పైసలు తీసుకోవడం ఒక వ్యవస్థ స్టార్ట్ అయింది, దీనివల్ల ఏసీబీ వస్తున్నారు, ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు అని చెప్పి. అంటే చూడండి, ఇప్పుడు హైడ్రాని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కోసం పెట్టి మళ్ళీ ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని ఇంకొంతమంది ఇదే రాజకీయ పార్టీ వాళ్ళు, ఇదే కాంగ్రెస్ పాలకులనాలా లేదా కార్యకర్తలనాలా లేదా ఎవరు అదే రాజకీయ పార్టీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని మీది ఒక దగ్గరికి పోయి బెదిరించి ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకొని అక్కడికి హైడ్రా మాత్రం పంపించరు. ఉన్నోళ్ళ దగ్గరికి ఆడికి మాత్రం హైడ్రా దగ్గరికి పంపారు. వాళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేసేసుకుంటారు. వసూలు చేసుకొని వీళ్ళు ఇక్కడ అక్రమంగా ఇవన్నీ చేస్తున్నారు. ఇది మాత్రం మూర్ఖత్వం. ఏడికి తీసుకుపోదామని అనుకుంటారు మరి తెలంగాణ అర్థమైతలేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు కూడా అనిపిస్తుంది, ఒక అంశం అడగాలనిపిస్తుంది. హైడ్రా కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే వాళ్ళ విద్యారంగంలో జరుగుతున్నటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అసలు తెచ్చుకుంది ఏంది, వీళ్ళు హామీలు ఏమి ఇచ్చారు, ఏం అమలు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ చూస్తూ ఉంటే రేపటి నాడు మళ్ళీ వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఓటేసే దిశగా ఉంటుందంటారా? ఎట్లా ఉంటుందంటారు? అసలు కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే పారిపోయేటట్టున్నదన్న. ఎందుకంటే చూస్తున్నా కదా, బీఆర్ఎస్ పార్టీ ఈస్ డూయింగ్ మార్వలస్ జాబ్. ఇక్కడ ఉండే మినిస్టర్స్, మంత్రులు, జగదీష్ రెడ్డి గారు, బాల్క సుమన్ అన్న, వీళ్ళందరినీ కూడా ఈ టీం, కొప్పుల ఈశ్వర్ అన్న గారిని, సబితా ఇంద్రారెడ్డి గారిని, సునీత గారిని, ప్రవీణ్ కుమార్ సార్ గారిని, ఒక టీం లెక్క అందరూ కదిలి ఎక్కడ జరిగిన తప్పులు జరిగితే అక్కడ
అందరూ ప్రశ్నిస్తున్నారు, ఖండిస్తున్నారు, జైలుకి పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కొనతం దిలీప్ అన్న అసలు ఆయన ఏం చేసిండు? ఏ తప్పులు చేసినా చెయ్యకపోయినా క్రిషాంక్ అన్నని కూడా జైలుకి పెట్టలేదా? ఎన్ని ఇల్లీగల్ కేసులు అయినా కూడా దేనికి భయపడకుండా ఎప్పుడు ఎక్కడ అక్రమం జరిగినా కూడా నిల్చుంటుంది బీఆర్ఎస్ పార్టీ. మీరు చూస్తున్నారు ప్రతిరోజు. సో ఆ బీఆర్ఎస్ పార్టీయే ఈ తెలంగాణని కాపాడుతుంది. ఏ పార్టీ అయితే తెలంగాణ కోసం ఏర్పడ్డదో అదే రీజనల్ పార్టీ మళ్ళీ తెలంగాణని కాపాడుతుంది. సో దీనివల్ల ఇప్పుడు కాంగ్రెస్కి ప్రెషర్స్ క్రియేట్ అయినాయి. బీఆర్ఎస్ పార్టీ వల్ల కాంగ్రెస్కి ప్రెషర్ సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. ఆ ప్రెషర్ని తట్టుకోలేకనే కొన్ని పనులు చేసేస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు గౌలిగడ్డ నుంచి ఇచ్చిన స్టేట్మెంట్, ఇచ్చిన జీవోని డిస్మిస్ చేసిన టీచర్స్ని మళ్ళీ తీసుకున్నారు అని అంటే ప్రెషర్ గ్రూప్ బీఆర్ఎస్ ఉంది. అట్లా చాలా వరకు గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్లో కానివ్వండి, చాలా మట్టికి ఈ ప్రెషర్ గ్రూప్ ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ కొన్ని పనులు చేస్తుంది ప్రజల పక్షాన, ప్రజల కోసం అని చెప్పి. సో నాకు తెలిసి ఈ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మొండిగా ఉన్నదనుకోండి, ఈ ప్రెషర్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడికి, కాంగ్రెస్ పార్టీ దెబ్బకి ఇంకా మా వల్ల చేత కాదని చెప్పి మధ్యలో వెళ్ళిపోతారేమో, చెప్పలేము. థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయాన్ని. థ్యాంక్ యూ అన్న.